దొంగల నరేష్ కుమార్ రెడ్డి అనే అతను అలా షేర్ మార్కెట్ పేరుతో మాతో డబ్బులు వసూలు చేసినాడు. అంటే స్టార్టింగ్‌లో 1,00,000 అట్లా ఇచ్చాము. ఇంకా ఆఫర్‌ల పేరుతో మమ్మల్ని ఇది చేసినాడు. దానివల్ల ఇంక మేము చీటీలెత్తి బంగారు బ్యాంక్‌లో పెట్టి చాలా వరకు ఇచ్చాము. నాదైతే 25 లక్షలు ఉంది. ఇంటి దగ్గరికెళ్తే కూడా అసలు రెస్పాండ్ అవ్వడు. మెసేజ్‌లకి, ఫోన్స్‌కి రెస్పాండ్ అవ్వడు. ఇప్పుడు కూడా భూమి అమ్మినాక కూడా మార్కెట్ చేసి ఇస్తాడు అని చెప్పి మోసం చేసినాడు. ఇంటి దగ్గరికెళ్ళి కూడా ధర్నా చేసిన నేను. అయినా కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. 1 రూపీ కూడా ఇవ్వలేదు. అసలు పిల్లల్ని ఎలా స్కూల్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. బుక్స్‌కి, దాని ఫీజులకి చాలా ఇబ్బందిగా ఉంది మాకి. గోల్డ్ లోన్ కట్టుకోవడానికి కూడా 16 లాక్స్‌కి పెట్టినాము. ఇయర్లీ 2 లాక్స్ దాకా ఇంట్రెస్ట్ కడుతున్నాము. ముత్తూట్లో పెట్టి డబ్బులు ఇవ్వడము అదంతా మాతో కాదనేసి ఎస్పీ ఆఫీస్‌లో కంప్లైంట్ ఇవ్వాలా అనేసి డిసైడ్ చేసుకున్నాము. అంటే 150 మంది దాకా ఉన్నారు. 15-20 కోట్ల దాకా ఉందని 2 ఇయర్స్ బ్యాకే మీటింగ్ పెట్టి చెప్పినాడు. ఉంది. అదే బంధువు కదా అని నమ్మి మోసపోయినాము. అంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తాను అని చెప్పి చెప్పారు. అంటే ఇంట్రెస్ట్‌లో 3 రూపీస్ ఇంట్రెస్ట్‌తో అట్లా ఇచ్చాడు. అది కూడా ఇచ్చిన వెంటనే మళ్ళీ ఆఫర్ ఉందని చెప్పి వెనక్కి తీసుకోవడము, అట్లా మా అమౌంట్ చాలా ఎక్కువైపోయింది. గోల్డ్ పెట్టి ఇంకా నా దగ్గర ఉన్న అమౌంట్‌తో అట్లా ఇచ్చాను. ఒకవేళ నా పిల్లల్ని చూసుకోలేక నేను చచ్చిపోతే కూడా నా చావుకు కారణం వాళ్ళే. వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, శిక్షించాలా, బెయిల్ కూడా రాకుండా చేయాలని కోరుకుంటున్నా. నా కొడుకు ఎం పవన్ కుమార్. నా కొడుకుతో బ్యాంకులో అంతరకు లోన్ తీసుకొని 40 లక్షలు అంతా తీసేసుకున్నాడు. మాకైతే ఏం లేదు. నరేష్ అంత లోన్ ఇప్పించుకున్నాడు. ఆయపే బ్యాంకుల దగ్గరికి పోయి మాట్లాడి ఇప్పించుకున్నాడు బాగా. ఇది అదేదో షేర్ మార్కెటింగ్ అంట. షేర్ మార్కెటింగ్ తీసుకున్నాడు. నాది 4 తులాల చైన్ తీసుకున్నాడు. దాంట్లో కూడా నాకు కూడా ₹1 ఏం అది అప్పుగా షేర్ మార్కెట్ పెడతానని వడ్డీ ఇస్తానని తీసుకున్నాడు. ఆ వడ్డీ లేదు, ఆ మార్కెట్ లేదు, ఏం లేదు, అన్నీ ఎత్తేసుకున్నాడు వాడు. దాంతో మేము మోసపోయినాము. నా కొడుకు నా దగ్గర కూడా లేడు. నా కొడుకు సాఫ్ట్వేర్ చేస్తాండే, జాబ్ బీకేసినారు. ఆ దాన్ని పట్టుకొని బ్యాంకుల్లో అంతా లోన్ తీసేసుకున్నాడు వాడు. ఇప్పుడు ఏడన్నా చిన్న జాబ్ చేసుకుందామన్నా కూడా వాళ్ళు ఆ బ్యాంకు అకౌంట్ కావాలంటారు. ఆ బ్యాంక్ అకౌంట్ ఇస్తే వాళ్ళు మాకు జీతాలు రావు. ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయే గుణ లేదు వానికి. అంతా బ్యాంకులలో వచ్చి ఇంటి మీద మన్నారు. మేమేమి ఉన్నోళ్ళం కాదు, బీదోళ్ళమే. నేను ఇంట్లో పని 40 లక్షలు మాదొకటే. 40 లక్షలు 4 తులాల బంగారు తీసుకుని అడిగి 1 సంవత్సరం 2 ఏళ్ళు తిరిగిన వాళ్ళ ఇంటికాడికి. నేను 2 సంవత్సరాలు తిరిగినా. నేను ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తాము, ఏం చేసుకుంటారు చేసుకోకండి, మా దగ్గర లేదు. ఆ భార్య పిల్లల్ని అడిగిన. అస్సలు కాతనే చిక్కడు ఉరివే భర్త. అక్కడ పోయినాడు, హైదరాబాద్ పోయినాడు, బెంగళూరు పోయినాడు. మేము ఇస్తాము అని వాళ్ళ ఆయన నరేష్ ఏం చేయలేదు. మాకు బ్యాంకులలో క్లియర్ చేసి మాకు బ్యాంకులో ఇంటికి రాకోకుండా మాకేం చేతికి ఏమి ఇవ్వద్దు. ఆ బ్యాంకులకి కట్టేసి ఇచ్చేసాయి మాకు.